మీరు చెప్తున్నటువంటి పాయింట్ ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి, బట్ నేను అక్బరుద్దీన్ ఓవైసీ దాని తర్వాత వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి చర్చలు మొత్తం కూడాను కంటిన్యూగా ఫాలో అవుతున్నాను, అది వేరే అంశం. బట్ ఇది కంప్లీట్గా ఇది ఇంతమంది ప్రజలు వస్తున్నప్పుడు వాటిని టేక్ కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిదండి? రాష్ట్ర ప్రభుత్వం ఇదే కదా. మళ్ళీ దానికి 2,45,00,000 రూపాయలు అలాట్ చేస్తే దానికి వచ్చిన కడుపులో రోగం ఏంటి? చైర్లో అక్బరుద్దీన్ గారు కూర్చున్నప్పుడు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు చైర్లో అక్బరుద్దీన్ గారు కూర్చున్నప్పుడు 8 మంది బీజేపీ క్యాండిడేట్లు గెలిచిన తర్వాత ఓత్ చేయకపోవటాన్ని ఏ రకంగా చూస్తారు? ప్రమాణ స్వీకారాన్ని సరే, అది దట్ ఈస్ దేర్ విల్ అండ్ విష్, అది వదిలే. మీరు కనీసం మాట్లాడలేదు కదా, స్పందించలేదు కదా. నేను ఒకటి చెప్తాను వినండి సార్, ఇక్కడ ఇదంతా డబల్ గేమ్ సార్. ఇదంతా ఎందుకు డబల్ గేమ్ అంటున్నానంటే, నిజంగా కనుక అది తప్పు అని చెప్పేసి మీకు అనిపించి అక్బరుద్దీన్ ఓవైసీ చేత అక్బరుద్దీన్ చేయకూడదు అని చెప్తే కనుక దాన్ని ప్రపోజ్ చేసేది ఎవరండి? ప్రోటెం స్పీకర్ని ప్రపోజ్ చేసేది ఎవరు? ఎమ్మెల్యే. నో, గవర్నర్. ఓకే, ఇక్కడే ఉంది మొత్తం రాజకీయం మొత్తం. వాళ్ళని ప్రపోజ్ చేసేది గవర్నర్. మళ్ళీ గవర్నర్ గారు ఎవరు? భారతీయ జనతా పార్టీ నాయకురాలు. సరే, ఇప్పుడైతే మన పార్టీని మనం ఇది చేయకూడదు, ఎందుకంటే ఆవిడ గవర్నర్ స్థాయిలో ఉన్నారు కాబట్టి. మళ్ళీ అలాంటప్పుడు మీరు కంప్లైంట్ చేయవచ్చు కదా ఎవరిపై? ఇలాగా చూడండి, మాకు నచ్చని వ్యక్తిని తీసుకొచ్చి మా తల మీద కూర్చోబెట్టారు అని చెప్పేసి చేయరు. ఎందుకంటే దాన్ని ఇష్యూ చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి చూస్తారు, అంతేగాని లోపల మొత్తం మనం బరంపురమే అక్కడ. ఇది మనం గుర్తించాలా. గతంలో కూడా చాలాసార్లు హిందూ ముస్లిం గొడవలు జరుగుతూనే ఉంటాయి. ప్రధానంగా ఎంఐఎం వర్సెస్ బీజేపీ ఎక్కువ నడుస్తుంది. ఇందాక నేను మీకు ఒక వీడియో చూపించాను. అసదుద్దీన్ ఓవైసీ గారు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తుంటే భారత్ మాతాకి జై అంటున్నారు, వందే మాతరం అంటున్నారు. దీంట్లో తప్పేమీ లేదు. కానీ ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత అల్లాహు అక్బర్ అంటారు, లేకపోతే ఇంకేదో అంటారు. దీన్ని ఏ రకంగా చూడవచ్చు? నేను అదే సార్ చెప్తున్నాను కదా. ఇప్పుడు అవతల వాళ్ళేమో జై శ్రీరామ్, ఇవతల వాళ్ళేమో అల్లాహు అక్బర్. అవసరం ఏముంది చెప్పండి? అవసరం ఏముంది? ఇప్పుడు నా రిలీజియన్, నేను ఒక ముస్లింని, మీరు ఒక హిందూ, మేమిద్దరం బయటకు వచ్చాం. బయటకు వస్తే మీరెవరు, నేనెవరిని? నేను ఒక ఇండియన్ని, మీరు ఒక ఇండియన్. మేమిద్దరం పరస్పరం ఒక సహోదరులాగా, ఇండియన్స్ లాగా మనం డిస్కస్ చేసుకుంటాం, లేకపోతే ఏదన్నా కానీ మన ఈ విషయాలన్నీ సాగుతాయి. ఏదైతే 4 గోడల మధ్యలో ఉండాల్సినటువంటి అంశాన్ని దాన్ని రాజకీయ అస్త్రంగా, దాన్ని ప్రచార మాధ్యమంలో ప్రచారానికి ఉపయోగించుకుంటూ ప్రజల యొక్క ఏదైతే సెంటిమెంట్స్ ఉన్నాయో వాటిని రెచ్చగొట్టి వాటి ద్వారా రాజకీయ లబ్ధి పొందుదామని చెప్పేసి అటు భారతీయ జనతా పార్టీ, ఇటు ఎంఐఎం లాంటి నాయకులు ఇద్దరు కూడాను ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఇద్దరు ఈక్వల్గానే బిహేవ్ చేస్తున్నారు. ఫారూక్ గారు, ప్రతిసారి న్యూట్రల్గా కనిపించే మీరు ఎప్పుడు చూసినా, ఏ ఇంటర్వ్యూలో చూసినా బీజేపీని, అంటే కేవలం ముస్లిం సోదరులంతా బీజేపీని అసహించుకునే విధంగానే కనిపిస్తూ ఉంటారు. అంటే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, చాలా వేదికల్లో అసదుద్దీన్ ఓవైసీ అలానే మాట్లాడతారు, మీరు అలానే మాట్లాడతారు. తెలిసిన కొంతమంది నాయకులు బీజేపీ 3 తలాక్ తీసుకొచ్చింది, 370 ఆర్టికల్ తీసుకొచ్చింది, ఏం తీసుకొచ్చినా వ్యతిరేకించారు. బీజేపీ ఏ పని చేసినా ఎందుకు వ్యతిరేకిస్తారు? అండ్ ఈ వైరం ఎందుకు? సింపుల్ లాజిక్ అండి. దాంట్లో నాకు తెలిసినంత వరకు భారతీయ జనతా పార్టీ భారతీయుల జనుల యొక్క పార్టీ. నేను భారతీయుడిని, నేను కూడాను అవసరం పడితే దాంట్లో ఒక మెంబర్గా జాయిన్ అవ్వు, అందులో డౌట్ లేదు, ఎటువంటి డౌట్ లేదు. నేను ఏం కూడా వ్యతిరేకించాను. కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇక్కడ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అన్నారు. తప్పేముంది దాంట్లో? ఎస్, ఐ టు వెల్కమ్ దట్. కానీ ఆ సబ్కా సాత్ ఎక్కడ ఉంది? ఈరోజు మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి యొక్క ఏదైతే ఆయన పేరు మీద ఉన్నటువంటి స్కాలర్షిప్స్ ఉన్నాయో, కొన్ని లక్షల కోట్ల స్కాలర్షిప్స్, ముస్లిం పిల్లలకి, ముస్లిం విద్యార్థులకు వచ్చేటటువంటి స్కాలర్షిప్స్, వాటన్నిటిని కూడా మీరు లేపేశారు. ఎందుకు లేపేశారు? అంటే గతంలో కాంగ్రెస్ కూడా తప్పు చేసింది కదా, కేవలం బీజేపీ వచ్చినప్పుడు మాత్రమే వ్యతిరేకించినట్టుగా ఎందుకు కనిపిస్తారు? కాంగ్రెస్ని తీసి పక్కన పెట్టండి సార్, కాంగ్రెస్ని తీసి పక్కన పెట్టండి. కాంగ్రెస్ బీజేపీ పరస్పరం భిన్న ధృవాలు. వాళ్ళు ఒప్పంటే తప్పంటారు, వీళ్ళు తప్పంటే వాళ్ళు ఒప్పంటారు. నేను కూడాను అన్ని భారతీయ జనతా పార్టీ చేసేదాన్ని నేను తప్పను, అన్ని కాంగ్రెస్ చేసేదాన్ని నేను సమర్థించాను. బట్ ఇక్కడ నేను ఎక్స్క్లూజివ్గా ముస్లిమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకని చెప్పేసి ఏదైతే మా యొక్క విద్యాపరంగా రావాల్సినటువంటి హక్కులు ఉన్నాయో వాటిని ఎందుకని చెప్పేసి మీరు కాల్ రాస్తున్నారు? నంబర్ 1. నంబర్ 2, ఈరోజు ఏదైతే రాజకీయ పరంగా ఇంతకు ముందు చూసుకుంటే కనుక షానవాజ్ హుసేన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, అదేవిధంగా నిజ్మా హెప్తుల్లా, ఇలాగా 2-3 కనీసం ఒక జాతీయ స్థాయి నాయకత్వం అనేది కనిపించేది. మొన్నటిదాకా 2018, 2019 వరకు కూడాను ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ గారు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు.